ఈ నేపథ్యంలో నిన్న మచిలీపట్నంలో అయితే నిన్న రాత్రి 11 గంటల నుంచి ఆ ఈదురుగాలు భారీగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా భారీ వర్షం కూడా కురిసింది. అయితే ప్రస్తుతం ఈ వర్షం కూడా ఆ తగ్గుముఖం పట్టడంతో ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ కృష్ణా జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా ఈ సముద్రం ముందుకు రావడంతో పాటు చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. దాంతో ఆ ప్రాంతంలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక రాత్రి 9 గంటల నుంచి కూడా పూర్తిగా మచిలీపట్నంతో పాటు మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో విద్యుత్తును పూర్తిగా ముందస్తుగానే నిలిపివేసిన పరిస్థితి. ఎందుకంటే విద్యుత్ తెగలు ఎక్కడైనా రోడ్డు మీద పడి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రత్యేకంగా ప్రజలు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ముందుగానే వారికి సమాచారం కూడా అందించారు. ఈ రాత్రి అంతా కూడా మచిలీపట్నం ఇప్పటికీ కూడా అంధకారంలోనే ఉంది. ఇప్పుడు ఎక్కడ కూడా కరెంట్ లేకపోయినప్పటికీ కూడా ప్రజలు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించారు. ఇక ఆ సముద్ర తీర ప్రాంతాల ప్రజలు గతంలో సముద్రం ఆరుపోట్లతో అదేవిధంగా సముద్రం ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ తుఫాను వచ్చే నేపథ్యంలో చాలామంది కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు మునిగిపోవడం, ప్రజలు అక్కడ ఇరుక్కుపోవడం వంటి ఘటన కూడా మనం చూసాం. కానీ ఈసారి అటువంటి వాటికి ఎక్కడ ఆస్కారం లేకుండా పూర్తిగా ముందుగానే 2 రోజుల నుంచి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, రెవెన్యూ ఇలా అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ